ఇలాగే తలలో స్వెట్టింగ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా బట్టతల అవుతది. ఈ ఎండలకి తలలో కూడా చాలా స్వెట్టింగ్ వస్తది గదా! సో, ఆ స్వెట్టింగ్‌ని మనం ఇగ్నోర్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైతది. సో, చాలా జాగ్రత్తగా హెయిర్‌ని మెయింటైన్ చేయండి. సో, ఈరోజైతే మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ ఏంటి అని మీతో పాటు షేర్ చేసుకుంటా. ఈరోజు మా ఇంట్లో మా అక్క వచ్చేసి మా తోడికోడలు ఫిష్ ఫ్రై అలాగే ఫిష్ కర్రీ చేశారు. చాలా టేస్టీగా చేస్తారు. పెళ్ళైన తర్వాత నేను ఒక్కసారే ఫిష్ కర్రీ చేశాను. అది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో. తర్వాత ఎప్పుడు ఆ సాహసం చేయలేదు. బట్ మా అక్క మాత్రం సూపర్‌గా వండుతారు. సో, ఈరోజు మా ఆయనకైతే ఖచ్చితంగా ఫెస్టివల్ అని చెప్పుకోవాలి. ఇంకా నేనైతే బీరకాయ పప్పు, అలాగే బీరకాయ తొక్కు పచ్చడి, ఇంకా పచ్చి పులుసు మా అత్తమ్మ చేశారు. నేను పచ్చడి, పప్పు చేశాను. మా అత్తమ్మ పచ్చి పులుసు చేశారు. ఫస్ట్ పచ్చి పులుసు టేస్ట్ చేద్దామని వేసుకున్నాను. టేస్ట్ వావ్! డాన్స్ చేసుకుంటూ తిన్నాను. అంత బాగుండింది. అవును, మీ అత్తమ్మ చేసే కర్రీస్‌లో ఏ కర్రీ అంటే మీకు చాలా ఇష్టం? అండ్ మీరు తోడికోడళ్ళు ఉంటే ఏ తోడికోడలు చాలా మంచిగా వంట చేస్తారు చెప్పండి? మా ఇంట్లో అయితే మా అక్క చాలా బాగా చేస్తారు.